ఆత్మీయులు మరి బంగారాజన్ గారు ఉన్నారు, వారికి ప్రత్యేకమైన వందనాలు. అలాగే మనం ఆహ్వానిస్తున్నటువంటి మరి రెవరెండ్ డాక్టర్ సలాది శ్యామరాజయ్య గారు మా మధ్యకి రావటము చాలా ఆశీర్వాదకరము. వారు పెద్దవారు, అనుభవజ్ఞులు, వేదాంత పండితులు. వారు మన మధ్యకు వచ్చారు. వారి పాదాలు ఇక్కడ పెడతమే మనకి ఈ స్థలం పరిశుద్ధత. దేవునికి మహిమ కలుగును గాక. మరి ముందుగా బంగారాజన్ గారు ముందుకొచ్చి మరి ఒక చక్కని గీతం పాడి ఆ తర్వాత ఆరాధనలోకి నడిపిస్తారు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ ప్రభునామమున వందనములు, క్రిస్మస్ శుభములు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరూ కూడా క్రిస్మస్ సంతోషముతో, క్రిస్మస్ ఆనందంతో నింపును గాక. ఆమె క్రిస్మస్ అనగా క్రైస్ట్ మాస్. ఏదది? క్రైస్ట్ మాస్, క్రీస్తు ఆరాధన. మాస్ అనగా ఆరాధన, క్రీస్తు యొక్క ఆరాధన. ఎందుకు మనము క్రీస్తుని ఆరాధించాలి దినాన్న? ఎందుకంటే యేసు ప్రభు యొక్క లేక క్రీస్తు యొక్క జన్మదినము. ఎన్నో బర్త్డే ఈరోజు తెలుసా ఎవరికైనా? కొంతమంది చాలామంది 75వ బర్త్డే, 80వ బర్త్డే అంటే మనుషులు. ఈరోజు 2024వ బర్త్డే. ఎవరైనా చేస్తారా ఈ ప్రపంచంలో, లోకంలో ఏదైనా ఇంత బర్త్డే? 2024వ బర్త్డే. ఇట్స్ రియల్లీ ఆశ్చర్యం, అద్భుతం. సో కనుక అట్లాంటి గొప్ప దేవుడు మనము ఈ లోకంలో ఈ సమయంలో మనం జ్ఞాపకం చేసుకోవడానికి ప్రభు తన మహాకృప అనుగ్రహించారు. దేవుడే సృష్టికర్త అయిన దేవుడు, మహిమా స్వరూపి అయిన దేవుడు ఏమండి తన మహిమను విడిచి మట్టి దేహాన్ని దాల్చడానికి అనగా నరవతారిగా జన్మించడానికి లోకాన్ని ఇష్టపడ్డాడైన కనుక దేవుడే లోకంలో జన్మించి 2024 సంవత్సరంలో. కనుక నాకు అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు, ప్రియులు డాక్టర్ రెవరెండ్ డేవిడ్ ఫిజియోన్ గారికి ప్రభునామమున వందనములు. అక్కడ చూసారా ఫిజియోన్ ప్రేయర్ చర్చ్. ఇందాక పాస్టర్ గారితో కూర్చొని నేను మాట్లాడుతున్నప్పుడు ఒకటే పదము ఆల్మోస్ట్ 7-8 టైమ్స్ ఉచ్చరించింది ఆమె. ఏంటిది? ప్రార్థన, 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 ప్రార్థన. దైవజనులు డాక్టర్ రెవరెండ్ డేవిడ్ ఫిజియోన్ గారు 72 గంటల ప్రార్థన, ఏమి తినకుండా తాగకుండా కటిక ఉపవాసం. ఏమంటారు? కటిక. ఎవరి గురించి? నశించిపోతున్న ఆత్మల కొరకే. ఏ ఊరిది? మంజూరా నగర్. ఆత్మలు రక్షింపబడాలన్న ఆలోచన, ఆతృత, దాహం, దప్పిక నిజంగా దైవజనులు డాక్టర్ రెవరెండ్ డేవిడ్ గారి కలిగి ఎంతగానో ఆనందిస్తున్నా. హల్లెలూయా, హల్లెలూయా. ఒక క్రిస్మస్ సంబంధించిన ఒక పాట పాడి మనము ప్రభును స్తుతించి ఆరాధన చేద్దాం. ఐఎమ్ సో హ్యాపీ టు సీ కెంపు. షీ ఈజ్ వెరీ స్మాల్ గాయ్. చిన్న పాప నేను చూస్తున్నప్పుడు. కానీ ఈరోజు కదా దేవుడు అద్భుతంగా తనను వాడుకుంటూ ఉన్నాడు. అందుని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నా. ఇప్పుడు మనం సందడి చేయబోతున్నాం కదా. సందడి ఆల్రెడీ ప్రారంభమైంది. సందడి ఎందుకు? సందడి బెత్లెహేములో సందడి, పశువుల పాకలో సందడిని పాట పాడి మనము సందడిగా పాట పాడదాం. బెత్లెహేములో ఆనాడు సందడి జరిగితే ఈనాడు మంజూరా నగర్లో సందడి కదా. ఫిజియోన్ ప్రార్థనా మందిరంలో సందడి. హల్లెలూయా, హల్లెలూయా. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని. బెత్లెహేములో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, ఆకాశములో సందడి, చుక్కలలో సందడి, మెలమెల మెరిసే సందడి, మెలమెల మెరిసే సందడి, వెలుగులతో సందడి, మెలమెల మెరిసే
చేసే సందడి, హాయ్ బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, దూతల పాటలతో సందడి, సమాధాన వార్తతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, గొల్లల పరుగులతో సందడి, క్రిస్మస్ పాటలతో సందడి, హోయ్ బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, దావీదు పురములో సందడి, రక్షకుని వార్తతో సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, జ్ఞానుల రాకతో సందడి, లోకమంతా సందడి, హాయ్ బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి, పశుల పాకలో సందడి, శ్రీ యేసు పుట్టాడని, మహారాజు పుట్టాడని, బెత్లెహేములో సందడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్పాను కదా, క్రిస్మస్ అనగా క్రీస్తు ఆరాధన. యేసు ప్రభు వారు పుట్టినప్పుడు ఎంతమంది ఆరాధించారు? జ్ఞానులు ఆరాధించారు, ఇంకా దూతలు ఆరాధించారు, ఇంకా గొల్లలు ఆరాధించారు, ఇంకా సుమేయును. తెలుసా మీకు ఆ వ్యక్తి? సుమేయును కూడా యేసు ప్రభువాన్ని చేతుల్లో కవిగిల్లో పెట్టుకుని స్తుతించాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుగానికి దేవాది దేవుడు మట్టి దేహాన్ని దాల్చి ఈ లోకంలో నరవతారిగా ఎందుకు పుట్టాడైనా? ఎందుకు పుట్టాడైనా? ఒక వాక్యం చదువుతారా? మొదటి పేతురు 1:15. ఎందుకు పుట్టాడు, ఎందుకు వచ్చాడు ఆయన? ఒక మాట చెప్పేసి మనం ఆరాధనలకు వెళ్ళిపోదాం. తిమోతి 1, అది కరెక్ట్. పాపులను రక్షించుటకు చాలు. ఎందుకు వచ్చినాడు ఈ లోకానికి ఆయన? పాపులను రక్షించటానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చినాడు. సో కనుక ఆయనే రాకపోతే మనకి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు, పరలోకంలో ప్రవేశమే లేదు. సో కనుక రేపొద్దున్న పరలోకంలో ఉన్న ప్రవేశించాలంటే మొట్టమొదట పాప క్షమాపణ కావాలి. పాప క్షమాపణ లేకుండా పరలోకంలో ప్రవేశము లేదు, రక్షణ లేకుండా పరలోకంలో ప్రవేశము లేదు. సో కనుక ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన లోకానికి రక్షకుడిగా విమోచకుడికి వచ్చినందుకే మన ప్రభుని ఎంతగానో స్తుతించవలసిన వారమై ఉన్నాము. మరొక పాట పాడి ఆరాధనకు వెళ్ళిపోదామన్నా. దేవుడి గారు దర్శనం చేద్దామా? లేచి అందరూ లేచి నిలబడదాం. లాల్ స్టాండప్. లేచి నిలబడి పాట పాడుకుంటూ ప్రభును మనం స్తుతించి ఆరాధించేద్దాము. స్తోత్రం, 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 స్తోత్రం. మనమందరం 2 చేతుల పైకెత్తి యేసు ప్రభువారు రక్షకుడు ఈ లోకములో జన్మించినందుకు, దేవుడు దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, దేవాది దేవుడు సృష్టికర్త అయిన దేవుడు సృష్టిని ప్రేమించి, సృష్టిలో ఉన్న మనలందరినీ ప్రేమించి, పాపులందరినీ ప్రేమించి, పాపులకు రక్షకుడిగా యేసుగా ఈ లోకంలో జన్మించినందుకు మనం ప్రభుని స్తుతిద్దాము. ఆయనే రాకపోతే, దేవుడి ఈ లోకములో రక్షకుడిగా జన్మించకపోతే, ఆయన తన ప్రాణం పెట్టకపోతే, ఆయన తన రక్తాన్ని కార్చకపోతే, ఆయన మన కొరకు బలి అవ్వకపోతే, హల్లెలూయా.
స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. యేసు మీకు వందనాలయ్యా. ప్రతి ఒక్కరు నోరు తెరవండి. ప్రతి ఒక్కరు ఎవ్రీబడి షుడ్ ఓపెన్ యువర్ మౌత్ అండ్ సే థ్యాంక్ యూ. హల్లెలూయా. యేసు మీకు వందనాలయ్యా. నిన్ను రక్షించిన రక్షకుడు, నిన్ను ప్రేమించిన దేవుడు జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. ధనవంతుడై ఉండి ఆయన ధనవంతుడు మనల్ని ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడు ఈ లోకానికి వచ్చినాడు. పశువుల పాకలో పశువుల తొట్టులో పరుండడానికి ఇష్టపడ్డాడు ఆయన. ఏమండి, పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు ఆయన. ప్రశస్తమైన వస్త్రాన్ని చుట్టబడిసేవాడు ఆయన పొత్తి గుడ్డలతో చుట్టబడ్డాడు. ఏమండి, పశువుల తొట్టులో పడుకోవడానికి ఇష్టపడ్డాడు ఆయన. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ లోకంలో కేవలం నీ కొరకే పుట్టాడు ఆయన. నీ కొరకే పుట్టాడు. నీ కుటుంబం కొరకు పుట్టాడు. నీ గ్రామం కొరకు పుట్టాడు. ఈ లోకం కొరకు పుట్టాడు ఆయన. యేసు నీకు వందనాలయ్యా. యేసు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఈ రీతిగా ఫిజియోను ప్రార్థనా సంఘముగా అయ్యా నిన్ను ఆరాధించడానికి, అయ్యా నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృప కొరకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని ఆరాధిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని కీర్తిస్తున్నాం ప్రభువా. మిమ్మల్ని కొనియాడుతున్నాం ప్రభువా. యేసు మీకు వందనాలు. యేసు మీకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించే. అందరూ పడదాం. ఆరాధించేద యేసు రాజా, నిన్నే ఆరాధించేదా. ఆరాధించేదా 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 ఆరాధించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా. స్తుతించేదా యేసు రాజా, నిన్నే స్తుతించేదా. స్తుతించేదా 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 స్తుతించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా. కీర్తించేదా యేసు రాజా, నిన్నే కీర్తించేదా. కీర్తించేదా 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 కీర్తించేదా. నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు, నీ మహిమలో చేరే వరకు. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన ప్రభువా, నమ్మదగిన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఉదయకాలం ప్రభు ఫిజియోన్ ప్రార్థనా సంఘముగా
అయ్యా నీ జన్మదినాన్ని జ్ఞాపకం చేసుకుని అయ్యా నిన్ను స్తుతించటానికి, అయ్యా నిన్ను ఆరాధించటానికి, అయ్యా నిన్ను కీర్తించటానికి మీరిచ్చిన కృప కొరకై మీకు నిండు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మహిమని విడిచి అయ్యా మట్టి దేహాన్ని దాల్చటానికి, నరవతారిగా లోకములు జన్మించటానికి అయ్యా మీరు ఇచ్చినటువంటి కృప కొరకే వందనాలయ్యా. సర్వశక్తి కలిగిన తండ్రి 33.5 సంవత్సరాలు మా కొరకే జీవించి అద్భుతాలు, ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతాలు చేసి ప్రభువా, ఓ మా కొరకే ప్రాణం ఇచ్చి, ఓ మా కొరకే మీ రక్తాన్ని కార్చి ప్రభువా మమ్మల్ని రక్షించటానికి, మమ్మల్ని విడిపించటానికి, మమ్మల్ని విమోచించటానికి, ఓ రీకాలాబా థ్యాంక్ యూ లార్డ్, వి వర్షిప్ యు లార్డ్, వి ప్రైజ్ యు లార్డ్. యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలయ్యా. బెత్లెహేము పురములో ప్రభువా, ఓ పశువుల పాకలో జన్మించటానికి, అయ్యా పశువుల తొట్టులో పరుండడానికి ఇష్టపడిన దేవా నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఓ హల్లెలూయా. యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలయ్యా, యేసు నీకు వందనాలయ్యా. ఎంతసేపు ఆరాధించినా, ఎంతసేపు స్తుతించినా మీ రుణాన్ని తీర్చుకోలేమయ్యా. సర్వశక్తి కలిగిన తండ్రి, ఓ హల్లెలూయా. మంజూరా నగర్ని మీరు ప్రేమిస్తున్నారు, మంజూరా నగర్ని మీరు ప్రేమిస్తున్నారయ్యా. ప్రేమించి దైవజనులు ప్రభు డాక్టర్ రెవరెండ్ డేవిడ్ పుజియోని గారి ద్వారా ఇక్కడ పరిచర్య ప్రారంభం కావడానికి, సంఘం ప్రారంభం కావడానికి ఓ మీరు ఇచ్చిన కృప కొరకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. గతకాలం అంతా కాపాడిన దేవా, గతకాలం అంతా భద్రతలో ఉంచిన దేవా, గతకాలం అంతా నాయన తండ్రి ప్రతి అవసరాన్ని తీర్చిన దేవా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ఇవన్నీ నేను కూడా ప్రభు ఈ రీతిగా సంఘంతో కలిసి స్తుతించడానికి, సంఘంతో కలిసి ఆరాధించడానికి నాకు ఇచ్చిన కృప కొరకై మీకే మహిమ, ఘనత, ప్రభావాలని ఆరోపిస్తూ ఈ స్తుతి ఆరాధన యేసయ్య నామమునకే అర్పించుతూ ఉన్నాము తండ్రి.